ఇప్పుడే ప్రోమో వచ్చింది. ప్రోమో చూసేసి వచ్చి ఈ వీడియో చూడండి. ప్రోమో అరాచకంగా ఉంది. సీజన్ ఎలా ఉండబోతుందో కూడా ఒక హింట్ వచ్చేసింది క్లియర్గా. ఈ ప్రోమో చూసిన తర్వాత ఈ ప్రోమో వదిలేసేయండి. నిన్న సంజన గారు ఎలిమినేట్ అయ్యేటప్పుడు మాస్క్ మ్యాన్ మాట్లాడిన విధానం, మాస్క్ మ్యాన్కి క్లారిటీ ఉంది అని తెలిసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. నేను ఆల్రెడీ నన్ను వీడియోలో చెప్పా. ఏంటంటే ఇంతవరకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో హిట్ అయిన ప్రతి సీజన్ 1 man వర్సెస్ 1 man, మ్యాన్ ఆర్ ఉమెన్ 1 versus 1 ఉన్న సీజన్స్ మాత్రమే హిట్ అయ్యాయి. ఓటీటీతో సహా 1 versus 1 మాత్రం హిట్ అవుతాయి. ఆ 1 versus 1 అని ఎలా చూస్తారంటే జనాలు, ఈ పర్సన్ ఆ పర్సన్ వాళ్ళిద్దరు ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అని కొన్ని రోజులు నడుచుద్ది. కొన్ని రోజుల తర్వాత ఎవరి వర్గం వాళ్ళు ఇతనిది రైటు ఇతనిది రాంగ్, ఎందుకంటే నువ్వు ఏమైనా చేసుకో, వీళ్ళది రైట్ అంటే వీళ్ళది రైట్, ఆ వర్గం అంతా వీళ్ళది రాంగ్ అంటే వీళ్ళది రాంగ్ అన్నట్టుగా బయట అలాగే పొట్టే అవుతుంది. ఆటోమేటిక్గా వీళ్ళిద్దరి మధ్యలోనే మిగతా వాళ్ళు పావులైపోతారు. మిగతా వాళ్ళు ఏమి ఉండదు అక్కడ. వీళ్ళిద్దరు గొడవలు వేసుకుంటా ఉంటే వీళ్ళిద్దరు రైట్ రాంగ్ అని వెనక పక్క మాట్లాడుకుంటా వీళ్ళిద్దరు జస్ట్ ఒకరికొకరు సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటారు. హీరోయిన్, హీరో విలన్ వీళ్ళు అవుతారు. హీరో వచ్చేసరికి విన్నర్ అవుతాడు, విలన్ వచ్చేసరికి రన్నర్ అవుతాడు. అది ఆల్మోస్ట్ ప్రతి సీజన్లో జరుగుతూ వచ్చింది. విన్ అయిన హైలైట్స్ సూపర్ హిట్ అయిన సీజన్స్ ఎగ్జాంపుల్కి సీజన్ నెంబర్ 4 అభిజిత్ అండ్ అఖిల్, సీజన్ నెంబర్ 5 షన్ను అండ్ సన్నీ, సీజన్ నెంబర్ 7 పల్లవ్ ప్రశాంత్ అండ్ అమర్దీప్, సీజన్ నెంబర్ 8 నిఖిల్ వర్సెస్ గౌతమ్. ఇలా ఆల్మోస్ట్ అన్ని సీజన్స్లో 1 versus 1 అయినప్పుడు మాత్రమే సీజన్స్ కొంచెం లైన్లోకి వస్తాయి. ఈ సీజన్లో 3వ వారానికి లైన్లోకి వచ్చింది ఏంటి అంటే ఆల్మోస్ట్ అన్ని సీజన్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది అని అనిపిస్తుంది. ఏంటంటే మాస్క్ మ్యాన్ వర్సెస్ సంజన గారు. మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేసినా చెప్పినా మాస్క్ మ్యాన్ మీకు నచ్చినా నచ్చకపోయినా, సంజన గారు కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఈ సీజన్లో జరుగుతుంది, జరగబోతుంది ఇదే అని క్లారిటీ. 1 week నుంచి ఒక కంటెస్టెంట్లు ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఉన్న సీజన్ ఇది ఒకటి. ఎర్లీ స్టేజెస్లో, ఇంత ఎర్లీ స్టేజెస్లో ఏ సీజన్లో లేదు గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఒక్కసారైనా మాట వరుసకైనా మాట్లాడుకొని ఉంటారు. కానీ ఈ సీజన్లో గొడవలే పెట్టుకున్నారు. కానీ గొడవలు అయిన తర్వాత వీళ్ళిద్దరు ప్యాచప్ అస్సలు అవ్వలేదు, ఇద్దరు అవ్వలేదు. లాస్ట్ డే నుంచి నామినేషన్లో ఎప్పుడైతే బిగ్ బాస్ నాగార్జున సార్ని అదే అమ్మాయిలను తక్కువ చూస్తావు అనేసి ఆవిడ సంజన గారు ఎప్పుడైతే అన్నారో హరీష్ రిలేటెడ్గా, ఆ రోజు నుంచి హరీష్ మాట్లాడట్లా, ఆ రోజు నుంచి సంజన గారు మాట్లాడుకున్న ప్రతిసారి వీళ్ళిద్దరి మధ్య గొడవలే ఉన్నాయి. కాబట్టి 1 versus 1 హరీష్ వర్సెస్ సంజన గారు ఈ సీజన్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరు మధ్యలో ఏమైనా మరీ ఎక్కువ చేసి ఇద్దరు ఒకరు ఎలిమినేట్ అయితే తప్ప ప్రస్తుతానికి వీళ్ళిద్దరు నాకు తెలిసి సీజన్ మొత్తం మీద మాట్లాడుకునేటట్టుగా కనిపించట్లేదు. క్లియర్గా వాళ్ళ ఇద్దరు మధ్యలో పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు బిగ్ బాస్. ఇక వాళ్ళని ఛాన్సే రానివ్వడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మాట్లాడతాను ఇద్దరి మధ్యలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే పాయింట్స్ కూడా మాట్లాడతా. ఇద్దరు తెలివైన వాళ్ళే, ఇద్దరు గేమ్ ఆడుతున్నారు, ఇద్దరు అందరూ హౌస్ మేట్స్ని ఎర్రి పప్పలు చేస్తున్నారు. నాకు తెలిసింది చెప్తాను రండి. ఇద్దరు సోపులే, ఇద్దరు భలే తెలివి, ఇద్దరికీ తెలిసిన మ్యాటర్ చెప్తానండి. సో ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుంటూ ప్రోమోలో సూపర్ ఉంది. కానీ ప్రోమోలో ఎంత సూపర్ ఉందో చూసుకోబల్లే అనిపించింది. ఎందుకు అనిపించింది చెప్తాను. ప్రోమో చూసి ప్రోమో మాట్లాడుకుంటూ చెప్తాను. యాక్చువల్గా సంజన గారు ఎలిమినేట్ అయిపోయారు యాజ్ పర్ ద ప్రోమో. గుర్తుపెట్టుకుని యాజ్ పర్ ద ప్రోమో సంజన గారు ఎలిమినేట్ అయ్యారు. కానీ సంజన గారు హౌస్ లోపలికి వెళ్ళిపోయారు. హౌస్ లోపలికి వెళ్ళి కూర్చొని శనివారం ఎపిసోడ్ నాగార్జున సార్తో పాటుగా మాట్లాడుకుని హ్యాపీగా ఉన్నారు. ఇదేంట్రా ప్రోమో అని కొంతమందికి ఫ్యామిలీ ఆడియన్స్, మన లాంటి రివ్యూస్ చూడని ఆడియన్స్ కనిపిస్తుంది. ఇదేంట్రా సంజన గారు వెళ్ళిపోయారు కదా, సీరియస్గా మాట్లాడారు కదా అది ఇది. వాళ్ళ ఎక్స్ప్రెషన్ గమనించినా, నాకు సార్ ఎక్స్ప్రెషన్స్ గమనించినా, సంజన గారు ఎక్స్ప్రెషన్స్ గమనించినా క్లియర్ యాక్టింగ్ చేస్తున్నారని మనకు తెలుసు. దాంతోపాటే సీక్రెట్ రూమ్లో నుంచి సంజన గారు వచ్చారని కూడా మనకు తెలుసు. అదంతా యాక్టింగ్ అని మనకు తెలుసు. కానీ లాస్ట్లో ఎలిమినేట్ వెళ్ళిపోతారు అనేసి అన్నారు చూసారా, అదంతా జస్ట్ కామెడీ. వాళ్ళని నమ్మించడం కోసం, వాళ్ళ ఎమోషన్స్ బయటకు తీసుకురావడం కోసం, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని తీసుకురావడం కోసం మాత్రమే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎవరైతే ఉందనో సంజన గారు వెళ్ళిపోకూడదు అంటే మీరు సాక్రిఫైస్ చేయమని అడుగుతారంట. ఏదైనా సాక్రిఫైస్ అంటే ఒకరు వచ్చేసరికి కాఫీ సాక్రిఫైస్ చేస్తారంట తనుజ గారు, ఒకరు వచ్చేసరికి హెయిర్ ఏదో సాక్రిఫైస్ చేసి రీతు చౌదరి గారు హెయిర్ ఏదో సంథింగ్ సాక్రిఫైస్ చేస్తారనేది సోషల్ మీడియాలో బజ్. ఆల్మోస్ట్ అదే రైట్ కూడా. అలా సాక్రిఫైస్ అయిన తర్వాత హౌస్లోకి వెళ్తారు. యాజ్ యూజువల్గా నార్మల్గా శనివారం ఎపిసోడ్లో సంజన గారు పార్టిసిపేట్ చేస్తారు. ఇది పక్కన పెట్టేస్తే ప్రోమోలో ఆవిడ వదిలిన బాణాలు, ఆవిడ వదిలిన మాటలు చాలా బాగున్నాయి. సీజన్కి బాగా సెట్ అవుతాయి. ఆవిడ రైట్ టు రాంగ్ అనేది కూడా మాట్లాడతాను, కానీ సీజన్కి అయితే ఎక్కువ సెట్ అవుతాయి. ఇక్కడ రైట్ టు రాంగ్ గురించి మాట్లాడేటప్పుడు ఒక పాయింట్, ఇద్దరు తెలివైన వాళ్ళు అన్నారు కదా, ఇక్కడే డిసైడ్ చేసి చెప్పేస్తాం. వీళ్ళిద్దరికి ఒకరికొకరికి ఏమైంది తెలుసు అంటే, వెళ్ళేటప్పుడు సంజన గారు పంపించేటప్పుడు సంజన గారు వెళ్ళి సీక్రెట్ రూమ్లో ఉంటారని తెలుసు. ఇతని ప్లాన్, ఒక్కొక్కరు గేమ్ ప్లాన్ చెప్తామనండి. అన్ని బిగ్ బాస్లు చూసి వచ్చాను, అందరినీ అనలైజ్ చేస్తూ ఉంటాడు ఇమాన్యుల్, మాస్క్ మ్యాన్, సంజన గారు. ముగ్గురికి అన్నీ తెలుసు బిగ్ బాస్ గురించి. వీళ్ళు ముగ్గురికే బాగా తెలుసు. అసలు ఏమీ తెలియదు అని కనపడుతూ ఉండే భరణి గారికి కూడా బాగా తెలుసు. వీళ్ళు నలుగురికి బాగా తెలుసు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ గురించి చూద్దాం.
అక్కడ ఓట్లు వేసేటప్పుడు సంజన గారిని పంపిస్తున్నాము, సంజన గారు ఎలిమినేట్ అవ్వరు, సీక్రెట్ రూమ్ పోతారని ఆయనకు ముందే తెలుసు. కానీ సీక్రెట్ రూమ్కి పోయి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆల్మోస్ట్ అన్ని సీజన్స్లో అంత పాజిటివ్గా అంత హైలైట్ కావాలో వచ్చిన తర్వాత ఎక్కువ చేసి కొంత నెగిటివిటీని తెచ్చుకుంటారు. ఏ సీజన్ అని తీసుకోండి, అఖిల్ కానీ స్టార్ట్ చేస్తే, గౌతమ్ కృష్ణ కానీ స్టార్ట్ చేస్తే, ఆ తర్వాత సరికి లోబో కానీ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసి పంపిస్తారు. నువ్వు రెచ్చిపోవచ్చు, ఇంక ఇబ్బంది లేదు, నువ్వు అది ఇది అన్నట్టుగా ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అది తెలిసే మాస్క్ మ్యాన్ కూడా వాళ్ళ అనాలిసిస్ పాయింట్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను నేను. ఎందుకంటే అతను తెలిసే ఆల్రెడీ నిన్నే గెస్ చేశాడు, ఆ సీక్రెట్ రూమ్ పోయింది వదిలేసి వచ్చేస్తారని తెలిసే పంపించినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఆవిడ నెగిటివ్ చేసుకుంటారేమో అని అతను ఉద్దేశం. ఈవిడ నెగిటివ్ చేసుకోవచ్చు, ఈవిడ ఇంకా వయసుగా బిహేవ్ చేయవచ్చు, అది మనకు తెలియదు. ఇంతవరకు అంతకుముందు సీజన్లో జరిగిన దాన్ని బట్టి ఆయన అనాలిసిస్, అందుకనే వేసాడు, అందుకని పంపించాడు, తెలివిగా ఆలోచించాడు. ఇక్కడ సంజన గారికి కూడా మనం వెళ్ళబోయేది సీక్రెట్ రూమ్ అని ఆవిడకి తెలుసు, వెళ్ళేటప్పుడు ఎవరితో మంచిగా మాట్లాడితే ఏమవుద్ది అనేసి ఆవిడకి తెలుసు. అంతెందుకు భరణి గారితో నిన్నే ఆవిడ సీరియస్గా మాట్లాడొచ్చు. ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూ, ఇద్దరు ఇంటెలిజెన్స్ అని చెప్పడం నా ఉద్దేశం. భరణి గారితో స్టేజ్ మీద ఈరోజు సీరియస్గా మాట్లాడింది, నిన్న వెళ్ళేటప్పుడు బుద్ధుందా అన్న, చెల్లిని పంపిస్తావా అన్న అని సీరియస్ అవ్వచ్చు. పాయింట్ అది కాదు. ఆవిడ సీక్రెట్ రూమ్ పోతున్నాను ఆవిడ తెలుసు కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా ఒక మాట కూడా అనకుండా మహాతల్లి వెళ్ళిందిరా అని ఫీలింగ్ క్రియేట్ అవ్వాలని వాంటెడ్గా ఆవిడ కూడా అందరితో బాగా మాట్లాడలేరు. దట్స్ అ గేమ్ ప్లే, గుడ్. దాన్ని నేను అసలు తప్పు పట్టలేదు. కళ్యాణ్తో కూడా మాట్లాడేసి వెళ్ళింది, అందరితో బాగా మాట్లాడేసి వెళ్ళింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ తెలియదు వెళ్ళింది, ఆ సీక్రెట్ రూమ్లో ఇది చేసింది, బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ నామినేషన్స్ టైంలో అదే నాకు సార్ పక్కన నిలబెట్టుకొని ఇప్పుడు సీరియస్గా మాట్లాడేటప్పుడు కూడా సీరియస్గా మాట్లాడింది. అండ్ ఇప్పుడు ఆవిడకు ఒక క్లారిటీ ఉంది, మాస్క్ మ్యాన్ని ఆవిడ గట్టిగా పోరాడాలి, గట్టిగా ఫైట్ చేయాలని కూడా ఆవిడకుంది. ఒకటే ఏంటంటే వీళ్ళిద్దరిలో ఇది సంజన గారు టాప్లో ఉన్నారు అనేది మాస్క్ మ్యాన్కి తెలిసి మాస్క్ మ్యాన్ ఇంటెన్షనల్గా కూడా చేస్తున్నాడు. కానీ సంజన గారికి ఇతను టాప్లో లేడు అనుకుంటుంది, ఆవిడ ఇంటెన్షనల్గా చేయట్లే, ఆవిడకి మాత్రం అతని బిహేవియర్ నచ్చక చేస్తుంది. రెండిట్లో అది ఒకటే డిఫరెన్స్. కానీ తెలియకుండా ఇద్దరికి మధ్యలో రైవల్ అయితే స్టార్ట్ అయింది. ఇది మాస్క్ మ్యాన్కి ప్లస్ అవుద్ది, ఎందుకంటే మాస్క్ మ్యాన్కి తనకంటే ముందని ఐడియా ఉంది కాబట్టి టార్గెట్ చేస్తున్నాడు, అది మాత్రం క్లియర్. కానీ సంజనాకి ఏంటంటే బిహేవియర్ నచ్చక టార్గెట్ చేస్తున్నా, అతను ముందున్నాడు, అతనికి అసలు అతను ఏదో టార్గెట్ చేసి ఈవిడికి బెనిఫిట్ అవుతుందని అయితే చేయట్లేదు, ఈవిడ మాత్రం నచ్చకే చేస్తుంది. రెండింటి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ నుంచి మాట్లాడదాం. చూసుకోబల్లే అని ఎందుకు అన్నారు తమ్ముళ్ళు ఎలిమినేటెడ్ అని సర్కాస్టిక్గా. ఫస్ట్ ప్రోమో చూసారా, ప్రోమో నెంబర్ 1లో క్లియర్గా ఇమాన్యుల్ పక్కన సంజన గారు కూర్చొని ఉంటారు. క్లియర్గా రీతు చౌదరి నిలబడ్డప్పుడు చూడండి, పక్కన భుజాలు, ఆవిడ డ్రెస్సు, సంజన గారి డ్రెస్సు అన్ని క్లియర్ కనపడతాయి. సంజన గారు ఫస్ట్ ప్రోమోలోనే ఉన్నారు, ఇంకేం దాన్ని బట్టి అర్థమైపోతే హౌస్లోకి వెళ్ళారని మీకు క్లియర్ క్లారిటీ, అందుకని చూసుకోబల్లే అనింది. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. అదే ఫైర్తో ఇంటికి వెళ్ళిందని చెప్పాను కదా, ఆ ఫైర్తో ఇంత ఫైర్ చేసి ఆ ఇంటి లోపలికి వెళ్ళింది సంజన గారు, అంతేనా ఎలిమినేట్ అయితే కాదు. సీక్రెట్ రూమ్లో పెట్టిన వాళ్ళు ఎప్పుడు ఎలిమినేట్ చేయరు, హౌస్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీక్స్ ఏమన్నా ఉంటే తప్పించి ఏం చేయరు. ప్రోమో 2 స్టార్ట్ అవగానే సరే ఎలిమినేట్ అవ్వడానికి అంత బ్యాడ్గా ఏం చేశాను సార్ అర్థం కావట్లేదు సార్ అన్న తర్వాత నాకు సార్ ఒక్కసారి అయితే బాగుంటుందమ్మా, అన్నిసార్లు దోమతం చేసే వాళ్ళకి చిరాకు వస్తుంది కదా, ఇరిటేషన్ వస్తుంది కదా అనేసి ఇది మాత్రం నిజం. ఈవిడ ఒకవేళ ఫైర్ అవ్వచ్చు, మనకు నచ్చిన వాళ్ళ మీద ఫైర్ అయితే మనకి పాజిటివ్గా అనిపించవచ్చు, కానీ అక్కడ దొంగతనాలు చేసింది ఎక్కువగా, ఆయన సిగరెట్లు తీసేసింది, అవన్నీ ఎవడో యాక్సెప్ట్ చేయడు, నేనైతే అసలు యాక్సెప్ట్ చేయను, అవన్నీ రాంగే. దొంగతనాలు ఓవర్గా చేసినవి అన్నీ కూడా చిరాకు వచ్చినట్టుగా ఉంది, అది మాత్రం క్లియర్. కానీ ఆవిడ వెళ్ళేటప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకును, అంటే ఆవిడ చెప్పా కదా పోస్ట్ పార్టంలో ఉండి ఆ డిప్రెషన్లో ఆ ఎమోషన్స్ అవన్నింటినీ కంట్రోల్ చేసుకుని గేమ్ ఆడుతున్న విధానాన్ని మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే. తర్వాత సరికి నాకు సార్ సుమన్ శెట్టి గురించి స్టార్ట్ చేద్దామా, సుమన్ శెట్టి గురించి చెప్పంటే దేనికి స్టాండ్ లేదు సార్ అంటే ఆవిడ ఉద్దేశం వెళ్ళేటప్పుడు కూడా స్టాండ్ తీసుకోలేదనే పాయింట్ కూడా మాట్లాడింది. ఆయన ఏం తీసుకుంటే ఆయన గురించి ఆయన తీసుకోడు. తర్వాత సరికి అండర్స్టాండింగ్ కూడా ఉందా అంటే సార్ లేదు సార్ హ్యాండ్ వాష్ చేసేసుకుంటారని చేతులు కడిగేసుకుంటారు సార్, అన్నీ మనకేమో సంబంధం లేనట్టు చేతులు కడిగేసుకుంటాడు, దేనికి పనికిరాడన్నట్టు చెప్పింది. ఇక్కడ ఏం లేదు, సంజన గారికి కొంచెం సుమన్ శెట్టి గారన్నా పడదు, సుమన్ శెట్టి గారికి కూడా పడట్లేదు. మీరు గుర్తుపెట్టుకుని ఒకసారి ఫైర్ అవుతాడు సుమన్ శెట్టి గారు సంజన గారి మీద, ఫర్ షూర్ వెరీ సూన్ ఫైర్ అవుతాడు, వెరీ సూన్. నెక్స్ట్ వచ్చరికి నాకు సార్ శ్రీజ మార్చుకోవాల్సింది ఏమన్నా చెప్పమ్మా అనగానే ఇక్కడ శ్రీజ గురించి మాత్రం బాగా చెప్పారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సంజన గారికి రాము రాథోడ్ ఏదైతే చెప్పాడో అది క్లియర్ అండి. మీరు ఎంతమంది ఏమనుకుంటారు, రాము రాథోడ్ చెప్పింది ఏంటి, తనతో ఉండే వాళ్ళకి ఫేవరెటిజం చూపిస్తుంది, తనతో ఉండే వాళ్ళకి బాగా ఉంటుంది, మిగతా వాళ్ళంటే చిన్న చూపు చూస్తుంది అని చూసారా, అది నిజం. అది మాస్క్ మ్యాన్ రాము రాథోడ్ విషయంలో జరుగుతుంది. ఇక్కడ వచ్చి శ్రీజ రిలేటెడ్ చూసారా, అంత ముందున్నప్పుడు శ్రీజ అని సైకో అనింది, శ్రీజ ఏంటో ఆ పిల్ల అనేది నెగిటివ్గా మాట్లాడింది. నిన్న మొన్న కాడి నుంచి శ్రీజ కామనర్స్ వచ్చి చెప్పినప్పటి నుంచి కొంచెం సంజన గారితో బాగుంటుంది, సంజన గారు చెప్పిన దొంగతనంలో పార్టిసిపేట్ చేసింది కాబట్టి 1000 నుంచి నెగిటివ్ నుంచి 300 పడిపోయింది అన్నది పాజిటివ్గా చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు క్లోజ్ అవుతున్నారు కాబట్టి, అది నేను చెప్పాలను పాయింట్. రామారావుతో చెప్పిన పాయింట్ కూడా అదే, నిన్న నైట్ ఆయన రైటే. మీకు కొంతమందికి వేరే రకంగా అనిపించవచ్చు, కామెంట్ చేయండి. నెక్స్ట్ జరిగి కొంచెం తగ్గింది, ఆవిడ సైలెంట్ కూడా అయిందిలేండి. తర్వాత నెక్స్ట్ భరణి గారు, సంజన గారు ఐ రియలీ మిస్ యూ. మన భరణి అన్న మాత్రం ఫుల్ సేఫెస్ట్ ప్లేయర్ స్వామి, ఆయనకి అందరినీ మూకుమ్మడిగా వేసుకొని మన అనేసి చేపించుకోవడం ఏదైతే ఉందో అది ఎప్పటికీ మంచిది కాదు. బిగ్ బాస్లో ఆటోమేటిక్గా తను నిజంగానే గేమ్ ఆడితే నిన్న పొజిషన్ ఏంటి ఆయన తెలుసా,
నేను ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇరుక్కున్నాడు తెలుసా? వీళ్ళ నలుగురు సంజన గారిని వేసేద్దాం బయటికి అని ఉంటే ఆయన మింగాలేక కక్కాలేక మధ్యలో ఇరికించుకొని ఇబ్బంది పడ్డాడు. ఏమన్నాడు, సెకండ్ హాఫ్ ఏమి లేదా, అది అడగాలి కాబట్టి అడగడం. ఎందుకంటే సంజన గారు అంటే పాపం నాకు చెల్లి కదా, నాతో బాగుంటుంది కదా, ఆవిడని పంపించడం ఏంటి కరెక్ట్ కాదే అన్నట్టుగా అడగడం. అలాగే ఏమైనా పాయింట్లు పెడతానంటే అది పెట్టాడు. మింగలేక కక్కలేక డైరెక్ట్ చెప్పేశాడు. సరే సంజన గారు అని చెప్పి రీజన్ కూడా చెప్పాడు. అప్పుడు దివ్యతో నాకు చేసింది నాకు నచ్చలేదు అనేసి డైరెక్ట్ చెప్పేసినాడు. ఇక్కడ మళ్ళీ మంచితనానికి వచ్చి అబ్బా రీలు మిస్ యూ అమ్మ సంజన అనగానే ఆవిడ కాలడంలో తప్పేలేదు. ఈయన తగ్గట్టుగా ఈ రీలంగ మామయ్యకి తగ్గట్టుగా ఆవిడ కూడా భయంకరమైన ఒక గట్టి పని చేశారు. సంజన గారు సూపర్ అనిపించారు. ఇక్కడ అన్నా చెల్లి అంటే రోజు ఏమీ చేయబడలేదు అన్న, పిలుచుకోకపోయినా పర్లేదు కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదన్నా. నిన్న భరణి గారిని ఎప్పుడు అప్రిషియేట్ చేసేవాడిని తెలుసు నేను. సంజన గారు రిలేటెడ్గా అరే ఆ అమ్మాయి చేస్తుంది, తప్పులు చేస్తుంది, నివేదికత విషయంలో చేసింది తప్పే, కానీ తను వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. ఇంకొకరు ఎవరినైనా తీసుకొని ఇంకొకరు ఎవరినైనా పంపించండి అని ఫ్లోరా గారి పేరు ఇంకొకరి పేరు గేమ్ ఆడిన వాళ్ళ పేరు చెప్పేసి స్టాండ్ తీసుకొని ఉంటే తనకు క్లోజ్ కాబట్టేనే కాదు, క్లోజ్ కాబట్టి తీసుకుంటే తప్పేం లేదు. నీకు తెలుసు నువ్వు రోజు మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయిని పంపించడం అనేది కరెక్ట్ రీజన్తో పంపించాలి, కానీ అదేం పెద్ద రీజన్స్ కాదయ్యా, నాకైతే ఇష్టం లేదు, మీరు ఏమన్నా అనుకోండి స్టాండ్ తీసుకొని ఉంటే ఆయన పాజిటివ్ అయ్యాడు. 2 కాళ్ళ మీద 2 పడవలు పెట్టిపోతాడు. వెరీ సేఫెస్ట్ ప్లేయర్. రేలంగ మామయ్యకి ఎంతలా ఇయ్యాలో అవసరం వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోవాలా అన్నా అంటే నువ్వు చేసింది కాదు అని డైరెక్ట్గా ముఖం మీదే పెట్టింది చూసారు. అక్కడ సూపర్ అనిపించారు సంజన గారు. రేలంగ మామయ్యకి ఆ మాత్రం పడకపోతే పగిలింది అన్నట్టుగా అనిపించింది. ఆ మాత్రం ఉండాలి. భరణి గారు సేఫెస్ట్ ప్లేయర్ అండి. మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చరికి నాకు సార్ బయటికి వెళ్ళడానికే ఓటేస్తుంది నువ్వు కదయ్యా అన్న తర్వాత ఆవిడ కరెక్ట్గా గట్టిగా మాట్లాడారు. హరీష్ గురించి చెప్పండి అనగానే ఇంక స్టార్ట్ చేస్తారు. సార్ ఏం చెప్పాలో తెలియటం లేదు సార్, చెబితే ఓన్లీ గొడవకి వస్తాడు సార్, అంతమించి ఏం లేదు సార్. ఇట్స్ వెరీ వెల్మింగ్ టు లీవ్ విత్ ఎ పర్సన్ లైక్ దిస్. తనే గొప్ప, తనే ప్రైమ్ మినిస్టర్ లాగా లోపల ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు సార్. ఏంది సార్ అట్లా ఫీల్ అవుతాడు సార్, అట్లా తొక్కుతున్నాడు సార్ మనుషుల్ని అక్కడ. ఏంటి సార్ ఆయన. నెక్స్ట్ ఇంకొక మాట కొన్నారు సంజన. ఇప్పుడు ఈ తొక్కుతున్నాడు సార్ ఇవన్నీ అనగా ఈ వీటిలో తను డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు. ఈవిడ విషయంలో ఆ వాటర్ బాటిల్ది సీన్ చేశాడు చూసారా, అది తప్పు, అది క్లియర్ తప్పు. ఆ వాటర్ బాటిల్ సీన్ చేసిన అరగంటగా మళ్ళీ అతనే వాటర్ బాటిల్ పెడతాడు ఆ ఫ్లోర్ మీద, అదే ఆ కిచెన్ దాని మీద టేబుల్ మీద పెడతాడు. దట్స్ మిస్టేక్. దాని తర్వాత వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య ఇష్యూలు జరుగుతున్నాయి. ఆ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా హరీష్దే తప్పు. ఇంకేమన్నా ఇష్యూలు వీళ్ళిద్దరి మధ్య చిన్నవి కిచెన్లో జరిగినాయి. ఆ కిచెన్లో జరిగిన దాంట్లో కూడా ఇతందే తప్పు. అది ఏంటంటే ఒకటి ఉంది, కొంచెం ఫాస్ట్గా తింటాను నేను ఇది అన్నట్టుగా చెప్పింది. కొంచెం వర్క్ ఉంది, కొంచెం తింటాను త్వరగా చేయండి అన్నట్టు చెప్తే దానికి కూడా అదేంటి పని ఉందంటే మాకు పని లేదు. ఇతను ఓవర్గా థింక్ చేస్తున్నాడు. పని ఉంది అని చెప్పడంలో తప్పేంటి. ఆకలేస్తుంది, ఆవిడ సిచ్యువేషన్ పోస్ట్ పార్టం కాబట్టి ఆకలేస్తుంది, ఆకలితో పాటు అడిగి ఉండొచ్చు. కొంచెం వర్క్ ఉంది, కొంచెం ఫాస్ట్గా తింటానండి అని ఉంటుంది. అంతేగాని కొట్టు ఉంటుంది కదా, తిట్టు ఉంటుంది కదా, దానికి నామినేషన్ దాకా తీసుకెళ్ళాడు. దానికి అది తప్పు కాదు, అది 100% తప్పు. ఈ 2 పెట్టుకొని అతనితో మాట్లాడడం ఇష్టం లేదు సార్ నాకు అన్నట్టు పెట్టుకున్నది. ఈ 2తో తను ఎందుకు పెట్టుకున్నాడు నాకు అనిపిస్తుంది అంటే ఆవిడ కొంచెం బాగా ఆడుతుంది, ఆవిడది ఏదో సంథింగ్ విషయం ఉంది అనేసి ఆవిడతో టార్గెట్ పెట్టుకోవాలని ఇంటెన్షనల్గా మాస్క్ మన టార్గెట్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈవిడికి మాత్రం నచ్చక టార్గెట్ పెట్టుకున్నది. ఇద్దరి విషయంలో ఏది జరిగినా ఒకరినొకరు ఎన్ని అనుకున్నా సీజన్కి మంచిది అనేసి నాకు కూడా హ్యాపీగా ఉంది. సరే అనుకొని తర్వాత నుంచి మనం జడ్జ్ చేసే విషయాలు ఉంటాయి. ఇతను తప్ప ఈవిడి రైటా ఇతని రైటా అనేది సిచ్యువేషన్ బేస్డ్ జడ్జ్ చేసుకుంటూ వెళ్తాం. యాజ్ ఆఫ్ నౌ ఇద్దరు గొడవల వల్ల ఇద్దరు మాట్లాడుకోవడం వల్ల సీజన్కే ప్లస్ అవుద్ది. ప్రస్తుతానికి ఇద్దరికి అగ్గిపుల్ల ఆ టేస్ట్ బగ్గుమనేటట్టుంది పరిస్థితి. అదే చేస్తున్నాడు బిగ్ బాస్. చేయబోయింది కూడా చేసింది కూడా అదే. ఇంకా నేను అనుకున్నట్టుగా జరిగింది అనుకో, ఇవి లోపలికి వెళ్ళగానే ఆదివారం ఎపిసోడ్లో ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది కదా, ఇతను కానీ ఎలిమినేట్ చేశారని చెప్పి గిత్తుకోరని తిట్టారు కదా, ఎలిమినేట్ అయిపోవడానికి కానీ నమ్మేసే అవకాశం ఉంది. నమ్మేసిన తర్వాత ఇతను ఎలిమినేట్ చేసినట్టు చేసి ప్రియానేమో ఇంకొకరిని ఎలిమినేట్ చేసి ఇతను ఎలిమినేట్ చేసి ఇతను కానీ సీక్రెట్ రూమ్లో పెట్టారనుకో, హైలైట్ అయిపోతుంది సీజన్. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ నాకు ఇప్పుడు ఈ ప్రోమో చూసిన తర్వాత పెడతారా స్వామి బిగ్ బాస్ వాళ్ళు పెట్టిన సీక్రెట్ రూమ్లో పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదురా అనిపించింది ఈ ప్రోమో చూసిన తర్వాత. ఎవరి మీద ఫైర్ అయింది ఎక్కువ? హరీష్ మీదే ఫైర్ అయింది. మీకు ఇంకా చూపించాలి, హరీష్ కూడా మేబీ ఫైర్ అయి ఉంటాడేమో. ఇన్ని జరిగిన తర్వాత శనివారం ఎపిసోడ్ వాళ్ళిద్దరి మధ్య జరిగింది. అక్కడ శనివారం ఎపిసోడ్లో అది ఇది ఎక్స్టెండ్ చేసుకునేది ట్యాగ్లు ఇచ్చేది పెట్టున్నారు అనుకో, ఒకవేళ బిగ్ బాస్ ఆటోమేటిక్ పెట్టలేదు తెలీదు. ఒకవేళ ఏదన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుండొచ్చు. సడన్గా ఆదివారం ఎపిసోడ్లో హరీష్ని పంపించి సీక్రెట్ రూమ్లో పంపిస్తే హరీష్ వెనక ఖచ్చితంగా మాట్లాడతారు. ఏం ఊరకుందా ఈ హరీష్ నోటుకు వచ్చిన అది ఇద్దరిని మాట్లాడుకునే అవకాశం ఉంది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇతనికి ఆవిడకి ఫైర్ భయంకరంగా జరిగేటట్టు ఉంది. జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు యాజ్ ఆఫ్ నో. తర్వాత రాము రాథోడ్తో కొంచెం ఓవర్ కట్టింగ్గా మాట్లాడాలన్న ఫీలింగ్ వచ్చిందండి. అంత అవసరం లేదు. అతని మీద చిన్న చూపు చూస్తున్నాడు అనేది ఎక్కడో కనపడుతుంది. బిడ్డ అంటూనే ఇమాన్యుల్ బిడ్డ అనేదానికి ఇతను బిడ్డ అనేదానికి టోన్లో కానీ అన్నింటిలో చేంజ్ ఉంది క్లియర్గా.
తను ఏం తప్పే మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ టీ విషయంలో కాఫీ విషయంలో కూడా తనుజ గారు పెద్దగా అరిచారనేసి మళ్ళీ కాంప్రమైజ్ చేసినట్టుగా నైస్గా ప్రియా గారు అక్కడ తనుజ గారు అరిచారా? తనుజ గారు అరిచే టైంలో తనుజ గారి కంటే ఎక్కువ సీరియస్గా ఇవిడు అరిచారు, నా పేరు తీసుకురాకో ఇంకొకసారి అని. కానీ ఇప్పుడు ఓదార్చినట్టే ఓదార్చారు. ఇమానుయేల్తో బాగుంటారు, ఇతనితో బాగున్నట్టే ఉంటారు, కానీ బాగా చిన్న చూపు చూసినట్టే కదా కనపడుతుంది కదా. దానికి ఇప్పుడు ఇంత సీరియస్గా రియాక్ట్ అవ్వడం నాకు నచ్చలేదు. స్టేజ్ మీద కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యారు. క్లియర్గా ఫుటేజ్ ఉందిరా అనేసి. ఇక్కడ ఏమన్నా తెలుసా, ఏం చెప్పాలో తెలియట్లేదు సారా. కొంతమందిని చిన్నగా ట్రీట్ చేస్తాడు, కొంతమందిని పెద్దగా ట్రీట్ చేస్తుందా. ఎప్పుడురా ట్రీట్ చేశాను నిన్ను బిడ్డ అనగానే ఏం చీప్ అమ్మాయివి అన్నావు అంటే చీప్ అన్నదంటే చీప్గా చూస్తుంది అన్నాడు. చీప్ అమ్మాయి కాదనుకుంటే చీప్ అనే పదం అయితే వాడినట్టు గుర్తు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అనగానే లేదండి దానిలో అంటే ఫుటేజ్ ఉందిరా బిడ్డ, ఫుటేజ్ ఉంది చూశానంటారు. చూశానని ఇక్కడ అర్థమై ఉంటుంది అక్కడ హౌస్లోకి. ఫుటేజ్ అంటుంది, ఈవిడ ఎలా చూసుంటుంది, మేబీ ఎలిమినేట్ అయిన తర్వాత రూమ్లో పెట్టిన తర్వాత ఏమన్నా ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే చూసింది అనుకోని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే 1 డే గ్యాప్ వచ్చింది కాబట్టి. తర్వాత సరికి ఇది ఒకటే నాకు నచ్చింది, ఇది కొంచెం ఎక్కువ మాట్లాడాలన్న ఫీలింగ్ వచ్చింది రాము రాథోడ్ మీద. అతను అంత ఏం చేయలే, అతను నచ్చింది అతనికి అనిపించింది చెప్పేశాడు డైరెక్ట్గా. అట్లీస్ట్ ఇప్పుడైనా చెప్పాడన్న ఫీలింగ్ వచ్చింది నాకు, అసలు నోరే తెరవనోడు. నెక్స్ట్ సరికి ఇమానుయేల్ ఏడుస్తున్నాడు. ఈ ఏడుపు ఓకే, ఇంకా వెళ్ళిపోయే సిచ్యువేషన్ దాకా వచ్చింది కాబట్టి ఈ ఏడుపునైతే నేను కొంచెం కన్సిడర్ చేస్తాం. స్టిల్ ఈ ఏడుపు ఓకేలే, ఈ ఏడుపు కొంచెం రీజనబులే. ఎందుకంటే నిన్నటిది ఏంటంటే మరీ సీక్రెట్ రూమ్ అని తెలుసు, ఈరోజు అంటారా ఎలిమినేషన్ దాకా తీసుకొని కాబట్టి. కానీ స్టిల్ ఓట్స్ త్రూ పోతే తప్ప స్టిల్ నాకు ఒక 20-30% ఇమానుయేల్ ఇక్కడ అనవసరంగా ఏడ్చి కంపు చేసుకుంటున్నాడు అనిపిస్తుంది. చాలామంది ఇమానుయేల్ ఫ్యాన్స్కి ఇది నచ్చి ఉండొచ్చు, ఏదైనా వచ్చు, కానీ న్యూట్రల్ ఆడియన్స్కి నచ్చడం. ఎందుకంటే ఓట్స్ చేయకుండా ఇంతవరకు ఓట్స్ నామినేషన్లో లేని వాళ్ళని బిగ్ బాస్ తెలుగు చరిత్రలో పంపించలేదు. అతను ఆవిడ నాకు సార్తో మాట్లాడినా, నాకు సార్ పంపించి మనం యాక్టింగ్ చేసినా ఏది చేసినా జరగదని క్లియర్గా తెలిసిపోద్ది. ఎందుకంటే నామినేషన్లో లేరు ఆవిడ, ఎందుకు పంపిస్తారు అది క్లారిటీ. కానీ స్టిల్ తన ఎమోషన్ అవుతుంటే కొంచెం ఎమోషనల్గా అనిపించింది నాకు కూడా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఒళ్ళో పడుకుంటే అమ్మ ఫీలింగ్ వస్తుంది సార్ అది అనేసి ఎమోషనల్ అవుతూ ఉంటే అయిపోయింది. ఎన్నిసార్లు తప్పడతాం మరోనే ఏడుస్తూనే ఉండే, ఇంక అదే పనిగా టెస్ట్ అయితే ఏడ్చినట్టే, దాన్ని మనం ఏమీ చేయలేం. ఇది అయిందండి. సంజన గారు నాకు సార్ వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఫస్ట్ ప్రోమోలో ఉన్నారు ఆవిడ. వెళ్ళిపోతూ ఉంటే ఆపి మీరు ఎవరైనా పోవాలి ఉండాలనుకుంటే సాక్రిఫైస్ చేయండి అంటే వాళ్ళు సాక్రిఫైస్ చేయడానికి రెడీ, సాక్రిఫైస్ చేశారు. హౌస్ లోపలికి వెళ్ళారు. మాస్క్ మ్యాన్ వర్సెస్ సంజన గారు బీభత్సమైన ఫైర్తో ఉంది. వాళ్ళిద్దరు అస్సలు మాట్లాడుకోవట్లేదంట. సీక్రెట్ రూమ్లో హరీష్ని పెడితే బాగుంటుందా లేదనేది కూడా కింద కామెంట్ చేయండి. ఛాన్సెస్ ఉన్నాయి, ఒక 20% అయినా. ఎలిమినేషన్ రిలేటెడ్ అప్డేటు మనకు వచ్చింది, కానీ అది ఇంకా షూటింగ్ అవ్వలేదు, ఎలిమినేషన్ అవ్వలేదు. అందరూ పెట్టింది ఏదైతే రివ్యూవర్స్ కావచ్చు, ఎనీ వీడియోస్ ఎక్కడ చూసినా అవన్నీ జస్ట్ గెస్. షూటింగ్ అయిపోయేసరికి 7:30 అవుద్ది. అప్పటిదాకా ఎవడు పెట్టినా గెస్సే. ఎలిమినేషన్ ఎలాగో వెళ్ళిపోతారు కాబట్టి పెట్టడం తప్పించి కంప్లీట్ అయితే అవ్వదు షూటింగ్. అది యాజ్ ఆఫ్ నో. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ పెడతా ఉంటాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి, సీజన్ ఎలా వస్తుంది అనిపిస్తుంది, ఏముంది అనిపిస్తుంది అనేది కొంచెం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, లవ్ యూ ఆల్, బాయ్. 1 million సబ్స్క్రైబర్స్ అవ్వాలి, మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టాలి మన ఛానల్ని, లైక్ కూడా చేయండి.